కుమార్ గారు నేనేమో పువ్వు మీద నిలబడుతున్నా, మీతో ఉండాలనే వచ్చాను. జగన్ గారు నన్ను మోసం చేశారు, అందుకని చెప్పి చంద్రబాబు గారు నన్ను ఆదరించారు. అక్కడికి వెళ్ళాను. గారు మోసం చేశారు, నాకు అన్యాయం చేశాడు. అదే నా పురుషులకి 2 పురుషులు కావాలని కూడా వచ్చాను. గుర్తున్నానా? మోడీ గారు ఒకటి, చంద్రబాబు గారు. మోడీ గారు ఒకటి, చంద్రబాబు గారు. సైకిల్ ఏమో సునీల్ సిట్రా. ఈసారి ఎక్కువ వస్తుందండి, చేసి పెడతాను. మోడీ గారి తరపు వస్తున్నాం కనుక మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పెద్దవారు కనుక నిధులు వస్తాయి. శంకర గారికి, శ్రీనివాస గారికి చూపించండి. ఒక నిమిషం నేను చెప్పేది తల్లి, ఇప్పుడే ఒకసారి 12 సంవత్సరాలు ఎంతో విశ్వాసం ఉన్న పార్టీని ఏ రోజు ధిక్కరించలా. వారిని ఎంతో గౌరవించి వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి కొరకు 12 సంవత్సరాలు కృషి చేశా. ఎంపీ పదవి రాజీనామా చేశా, నిరాహార దీక్షలు చేశా. ఏ కారణం లేకోకుండా అసూయతో ఒక దళితుడు నాయకత్వం ఉండకూడదనే ఉద్దేశంతో మొదటిసారి ఎంపీ నుంచి కారణం లేకోకుండా ఎమ్మెల్యే పంపించి, ఎమ్మెల్యే నుంచి కూడా చివరికి ఒక నామినేటెడ్ పోస్టులు పంపించాలని చెప్పి వారు దురుద్దేశంతో ఉండడంతో నేను వైఎస్ఆర్ పార్టీ విడిచిపెట్టి రావడం జరిగింది. చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు నేను దళితుల పక్షపాతం తెలియజేస్తూ దళితుల్లో నాయకత్వాన్ని ఏమాత్రం ఎదగనివ్వడు. 29 మంది వైఎస్ఆర్ పార్టీ దళిత ఎమ్మెల్యేలు ఉంటే 27 మంది మార్చిన వ్యక్తి. అది ఎంత బాధాకరం అంటే తప్పు చేయని వ్యక్తులను కూడా అందరిని మార్చేశాడు. అంటే ఏ ఒక్క దళితుడు అభివృద్ధి కూడా, నాయకత్వ అభివృద్ధి ఓర్వలేడు, చూడలేడు, ఇష్టపడడు. అనుభవవంతుడిని, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు నేను వెళ్ళిన వ్యక్తిని, అన్ని విధాలు అండగా ఉన్న వ్యక్తిని. అప్పుడు నాకు అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నా అనుభవాన్ని, నా సమర్థతని, నా పట్టుదలను ఆదరించి రేపు మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కమలం గుర్తు మీద ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరఫున, అలాగే సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ గారు నిలబడుతున్నాము. మా ఇద్దరిని కూడా ఆదరించండి. ఇద్దరం కలిసి సమర్థవంతులం, ఎవరి పీట వారికి వేస్తాము. బడుహ బలహీన వర్గాలకు కావలసిన సంక్షేమం అందజేస్తాము. అగ్రకులాల వారికి కావలసిన అభివృద్ధి చేసి చూపిస్తాము. ఇక్కడ ఉన్న దళితులు కానివ్వండి, అరుంధతి కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ కాలనీలు కానివ్వండి, అలాగే పద్మశాలీలు, వీళ్ళు గౌడ్స్ చాలామంది ఉన్నారు కనుక అన్నీ తెలిసిన వ్యక్తి కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారి నిధులతో నేను ఎక్కువ తీసుకొస్తా. ఇప్పుడు కొన్ని చోట్ల ప్రతి ఒక్క అరుంధతి వాళ్ళు కూడా కొన్ని డ్రైనేజెస్ అడిగారు, అలాగే శ్మశాన వాటికి దారి అడిగారు, ఇక్కడ కూడా కొన్ని డ్రైనేజెస్ రోడ్ అడిగారు, అలాగే ఇంకో దళిత వాళ్ళు కూడా అడిగారు కనుక అవన్నీ మేము చేసి పెడతాము. మమ్మల్ని ఈసారి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి చేతులు జోడించి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.